ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. దేవుడు మీ ప్రతి అవసరంను తీర్చును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. దేవుడు మీ ప్రతి అవసరంను తీర్చును. ఉదయకాలం దేవుడు మన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కొన్నిసార్లు మనము అనేక అవసరతలు కలిగి ఉంటాము. ఈ అవసరతలన్నీ ఎప్పుడు వీటి ద్వారా నేను పైకి రాగలను అని మనం ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు ఉదయకాలం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మీ ప్రతి అవసరంను తీర్చును. దేవుడే మన అవసరతను అంటే ప్రతి అవసరతను తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం మనం చదివినట్లయితే, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. చూసారా, అంటే మన పరలోకపు తండ్రి దగ్గర వెళ్ళి మనం ప్రార్థన చేయక ముందే మన జీవితంలో మనకేమి అక్కరగా ఉన్నాయో, మనకేది అవసరత కలిగి మనం ఉన్నామో అవన్నీ కూడా ఆల్రెడీ దేవునికి తెలియను. సో తద్వారా దేవునికే మన పరిస్థితులన్నీ తెలుసును కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనము దేవుని సన్నిధిలో విన్నవించినట్లయితే దేవుడు తప్పకుండా మనకి సహాయము చేయగలరు. దేవుడు గొప్పవాడు. ఆయన మన ప్రతి అవసరత తీర్చేటువంటి దేవుడు అనమాట. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం చదివితే, నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. చూసారా, మన దేవుడు అంటే మనము ఈ లోకం అరణ్యం లాంటి లోకంలో మనం వెళ్తున్నటువంటి ప్రతి పరిస్థితిని, సో మనం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నామో ఆయన ఎరుగును. అంటే దేవునికి ఆల్రెడీ మన విషయాలన్నీ కూడా తెలుసు. సో మన ప్రతి అవసరత తీరుస్తానన్నాడు. మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు ఆల్రెడీ తెలుసునా సెలవిస్తా ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు మనకు తోడై ఉంటే మన జీవితంలో ఏది కూడా ఆయన తక్కువ కాకుండా మనకు సహాయం చేసే దేవుడు. మన చేతి పనులన్నింటినీ ఆయన ఆశీర్వదించే దేవుడు. దేవుడే మనల్ని ఆశీర్వదిస్తే సో ఆయన ద్వారా మనం ఏది కూడా తక్కువ కాకుండా ఈ లోకంలో మనం జీవించగలం. ఉదయకాలం సో మనం దేవుని కలిగి ఉండక దేవుని తోడు మన జీవితంలో అనుభవించకుండా మనం ఉన్నప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం, నా జీవితంలో నేను ఇన్ని అవసరతలు కలిగి ఉన్నాను. సో కొంతమంది యవనస్తులైతే నా జీవితంలో వివాహం లేని పరిస్థితి, కొంతమంది సంతానం లేని పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు, కొన్నిసార్లు చెప్పుకోలేని సమస్యలు, కొన్నిసార్లు అనుకోకుండా అనేకమైన నిందలు అపనిందల ద్వారా మనం వెళ్తూ ఉండవచ్చు. అయినప్పటికీ దేవుడు ఉదయకాలం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ప్రతి అవసరతను తీర్చును. అంటే ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మనకి తీర్చి మనకు ఆనందాన్ని సంతోషాన్ని దేవుడు అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వెళ్ళి మన పరిస్థితి అంతా విన్నవించుకుంటామో ఆయన తప్పకుండా మనకు సహాయము చేయగలరు. అందుకే ఉదయకాలం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రతి అవసరతను తీరుస్తాను అంటున్నాడు. అంతేకాకుండా సో మనం వెళ్ళే పరిస్థితి కూడా ఆయనకు తెలియను అని వాగ్దానం చేస్తున్నాడు. నీకేమీ తక్కువ కాదు. దేవుడు అవసరతను తీరుస్తాను అన్నాడు. సో నీ పరిస్థితి అంతా తెలుసు కాబట్టి నీవు ఆలోచించవద్దు. సో నీకేమీ కూడా తక్కువ కాదు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. ఉదయకాలం దేవుడు మనకి ఇంత ప్రశస్తమైన చక్కని వాగ్దానాన్ని ఇచ్చి మన జీవితాన్ని బలపరుస్తూ వచ్చారు. ఉదయకాలం నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతున్నావా, ఆలోచిస్తున్నావా, భయపడుతున్నావా, పరిస్థితులు ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నావా? కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారి ద్వారా, కొన్నిసార్లు కుటుంబంలో, కొన్నిసార్లు సంఘంలో, నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో నువ్వు ఎక్కడ ఎలాంటి పరిస్థితులు నువ్వు ఫేస్ చేస్తున్నా ఆ పరిస్థితులన్నింటిలో నీకు సహాయం చేయడం మాత్రమే కాకుండా నీ కుటుంబంలో నీకున్న అవసరతను గుర్తించి సహాయం చేసేటువంటి దేవుడు నాలో ఉన్నాడని నువ్వు ఎరిగినట్లయితే దేవుడు అన్ని విధాల దేవుడు నీకు సహాయము చేయగలరు. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ప్రభా, దేవుడు మీ ప్రతి అవసరంను తీర్చునని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితంలో వారు కలిగి ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చి అనే విధాల సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.